ఇక్కడ మల్కాజిగిరిలో కొంతమంది మాట్లాడడానికి ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మల్కాజిగిరిలో ఎవరు గెలవబోతురు, ఎవరు గెలిస్తే వాళ్ళకి బాగుంటుంది అనుకుంటారు, ఎవరైతే వాళ్ళకు సూటబుల్ లీడర్, వాళ్ళ సమస్యలు విని, వాళ్ళ బాధలు విని, వాళ్ళ సమస్యలు తీర్చాలనుకుంటారు, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఎట్లుంది మల్కాజిగిరి? మీకు ఎవరైతే మీ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఎన్ని పేర్లున్నాయో తెలియదు కానీ నాకు ఒకటే పేరు తెలుసు, ఈటల రాజేందర్. వేరే పేరు కూడా లేదా? పేర్లు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన పేరు తెలిసిన తర్వాత వేరే పేరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హీఈస్ ది ఓన్లీ పర్సన్, హి ఆల్రెడీ వన్. ఆయన గెలిచినాడు. ఆయన గెలవడము ఆయనకు అవసరం ఉందో లేదో కానీ మల్కాజిగిరి ప్రజలకు మాత్రం అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఉద్యమ కాలంలో ఏ విధంగా పనిచేసినాడు, కరోనా టైంలో ఏ విధంగా ప్రజలకు సేవ చేసినాడు అందరికి కూడా బాగా తెలుసు. ఇంతకంటే గొప్ప నాయకుడు వేరేళ్ళు ఎవరు? నాకు ఒక మాట చెప్పండి. కరోనా టైంలో ఏ నాయకుడైనా బయటికి వచ్చి ఏ హాస్పిటల్ అయినా విజిట్ చేసినాడా? జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సీఎం దగ్గర ఉంటది. సీఎం ఎన్నడైనా ఏదైనా హాస్పిటల్ విజిట్ చేసినాడా? ఏ పేషెంట్ నన్నా పలకరించినాడా? ఆ రోజు తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ఏ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్కి పోయి అక్కడ రోగులను విచారించి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఆ రోజులలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అడ్మిట్ అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోలే. భార్య అడ్మిట్ అయితే భర్త పోలే, భర్త అడ్మిట్ అయితే భార్య పోలే, పిల్లలు అడ్మిట్ అయితే తల్లిదండ్రి పోలే, తల్లిదండ్రులు అడ్మిట్ అయితే పిల్లలు పోలే. ఎవరైనా చనిపోయినా కూడా శవాన్ని కూడా తీసుకుపోతేందుకు వాళ్ళ సొంత మనుషులు కూడా రానప్పుడు ఈటల రాజేందర్ గారు గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి దాన సంస్కారాలు చేయించినటువంటి, వాళ్ళ మతాచారాల ప్రకారము వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపించినటువంటి మహా వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అంతకంటే మహనీయుడైతే ఎవరు లేరు. కాబట్టి ఆయనకే మా ఓటు. మరి మల్కాజిగిరి లేదా తెలంగాణకు మోడీ అంటే ఈటల రాజేందర్ గారే. దేశానికి మొత్తము మోడీ. మరి మోడీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు విడిగా. రాహుల్ గాంధీ గురించి ఏమంటారు? రాహుల్ గాంధీ కావాలి ఏమంటారు అంత అని అంటారు, ఏమంటారు? ఎవరు? హూ ఇస్ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఎవరు? ఇటలీ నుంచి వచ్చిన ఆయన. రాహుల్ గాంధీ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏం నడవరు. ఇక్కడ నడిచేది కేవలము మోడీ, నరేంద్ర మోడీ, నమో నమో అంతే. ఇంకా వేరే పేరు లేనే లేదు ఇక్కడ. ఏమంటారు? మల్కాజిగిరికి ఈటల షూరిటీ, దేశానికి మోడీ షూరిటీ అంటే 100%. రాష్ట్రానికి మల్కాజిగిరికి కాదు, రాష్ట్రానికి ఈటల, దేశానికి మోడీ. వీళ్ళైతేనే అక్కడ దేశం సుభిక్షంగా ఉంటది, క్షేమంగా ఉంటది, సురక్షితంగా ఉంటది. ఇక్కడ రాష్ట్రంలో మరి మన ఈటల రాజేందర్ అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటది, సురక్షితంగా ఉంటది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు.